హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము వైసిఎస్ X80 4K కెమెరా అయితే ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాము. చూడండి, ఫస్ట్ దాంట్లో బాక్స్ ఓపెన్ చేస్తే ఒక ఛార్జర్ అయితే మనకి వస్తుంది. చూడండి, ఇది ఈ కెమెరాకి ఇన్పుట్ అన్నట్టు. నెక్స్ట్ చూసుకుంటే ఇది ఆ కెమెరాకి కింద రింగ్ ఒకటి వస్తుంది. ఆ రింగు అడ్జస్ట్మెంట్ చేయడానికి. ఇది వచ్చేసి మనకి బుక్లెట్, అంటే దాని లోపల మొత్తం ఇన్ఫర్మేషను, ఆపరేటింగ్ అది మొత్తం ఏ విధంగా అనేది ఇచ్చారు. నెక్స్ట్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. ఇది HDMI కేబుల్. ఇంకోటి వచ్చేసి ఈ మన టైప్ సి కేబుల్. చూడండి, ఇది HDMI కేబుల్. చూడండి, ఇది HDMI కేబుల్. చూడండి, ఈ బాక్స్లో అయితే ఒక ఛార్జరు, ఆ రింగు, ఒక HDMI కేబుల్, ఇంకోటి టైప్ సి కేబుల్, ఒకటి దీనికి ఆపరేటింగ్కి రిమోటు. నెక్స్ట్ చూసుకుంటే ఇంకా కెమెరా. దీంట్లో అయితే ఇవి ఇచ్చేసి ఉన్నారు. చూడండి, టోటల్గా అయితే ఇవి ఇచ్చున్నారు. ఒకసారి మనము కెమెరా కూడా ఓపెన్ చేసి ఒకసారి ఇన్స్టాలేషన్ కూడా చేసి చూద్దాము. చూడండి, కేబుల్. చూడండి, ఇదైతే మనకి కెమెరా అయితే ఈ విధంగా ఉంది. చూడండి, వైసిఎస్ X80 కెమెరా అని ఉంది. దీంట్లో మెమరీ కార్డ్ పెట్టుకునేదానికి, అలాగే HDFC కేబుల్ పెట్టుకునేదానికి, ఇంకోటి టైప్ సి కేబుల్ ఇచ్చున్నారు, అంటే మనం ఇన్సర్ట్ చేసుకోవడానికి కెమెరాకి. ఒకసారి ఎలా ఇన్స్టాలేషన్ చేయాలో చూడండి. CCTV లెన్స్ దగ్గర మనము దాని రైట్ సైడ్కి అయితే మనం తిప్పాల్సి ఉంటుంది. చూడండి, అలాగా ఫిట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా అయితే మనం ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది, కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చూసుకొని. ఇప్పుడు దీన్ని మనకి డైరెక్ట్గా టీవీలో కానీ, లేదా మనకి ఏదైతే మానిటర్ ఉంటుందో దాంట్లో డైరెక్ట్గా చూసుకోవాలంటే HDMI కేబుల్ పెట్టేసుకుని ఛార్జర్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అంటే ఈ ఛార్జర్ ఒకటి ఇచ్చారు కదా, ఆ ఛార్జర్కి కనెక్ట్ చేస్తే HDMI యాక్టివేట్ అయ్యిద్ది అన్నట్టు. మనకి పీసీలో నుంచి చూసుకోవాలనుకున్నప్పుడు ఈ టైప్ సి ద్వారా మనకి ఆపరేటింగ్ అనేది జరుగుతుంది. చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఒక రింగ్ ఉంది కదా, ఆ రింగు లేకుండా మనం ఇన్సర్ట్ చేసినప్పుడు కెమెరా, మనం స్కోప్లో చూస్తున్నప్పుడు ఒక ఇమేజ్ క్లారిటీగా ఉంటుంది. అదే పీసీలో కానీ, లేదా HDMI ఏదైనా మానిటర్లో చూస్తున్నప్పుడు దీంట్లో క్లారిటీ పెడితే దాంట్లో కనిపించదు, దాంట్లో క్లారిటీ కనిపిస్తే దీంట్లో సరిగ్గా కనిపించదు, అంటే మనం స్కోప్లో చూసేటప్పుడు. అందుకోసంగా కన్ఫామ్గా కింద ఒక రింగ్ అనేది అయితే మనము ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఒకసారి. వితౌట్ రింగ్ ఒకసారి చూద్దాము. చూడండి, నేను
ఓబిఎస్లో అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఓబిఎస్ అయితే నేను యాడ్ చేసుకుని ఒకసారి చూడండి, కెమెరా అయితే నేను యాడ్ చేసుకున్నాను, అందుకని అక్కడ బ్లర్గా అయితే మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ నా నా ల్యాప్టాపు అంటే నా పీసీ ఇదేమవుతుందంటే 4K రెజల్యూషన్ పెడితే హ్యాంగ్ అయిపోతుంది. అంటే నాది సపోర్ట్ చేయట్లేదు, అంటే నా ప్రాసెసరు కొద్దిగా తక్కువ కాబట్టి అందుకని 4K సపోర్ట్ చేయట్లే. 1080 పెడితేనే మనకి బాగుందన్నమాట. 4K సపోర్ట్ చేసేదాన్ని 4K పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను దీంట్లో నుంచి చూస్తే మనకి పర్ఫెక్ట్ బాగా కనిపించింది. కాకపోతే దాంట్లో యాడ్ చేసినప్పుడు బ్లర్ వచ్చింది. అందుకోసంగా ఈ రింగ్ అనేది అయితే కన్ఫామ్గా మనము ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది కరెక్ట్గా ఇన్సర్ట్ చేస్తే 100% మనకి స్కోప్లో ఏ విధంగా అయితే కనిపిస్తుందో సేమ్ అదే కూడా మనకి కనిపించే అవకాశం ఉంటుంది మానిటర్లో. ఇక్కడ సిటీవీ లెన్స్లో కూడా ఒకవేళ మనం ఇక్కడ చూస్తున్నప్పుడు స్కోప్లో మానిటర్లో కూడా మనకి బ్లర్గానే కనిపిస్తే సిటీవీ లెన్స్లో మనకి అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఆ అడ్జస్ట్మెంట్ తోటి ఇక్కడ చూడండి, దాన్ని రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి అలా తిప్పినప్పుడు మనకి నీట్గా ఫోకస్ అనేది అయితే మనకి అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పెట్టి చూద్దాము. చూడండి ఒకసారి స్కోప్లో చూపిస్తున్నాను. అంటే డైరెక్ట్ మన ఐస్ తోటి చూసే దాంట్లో అయితే నేను కెమెరా దాంట్లో అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ఓబిఎస్ అయితే ఓపెన్ చేసి ఒకసారి చెకింగ్ అయితే చేద్దాము. చూడండి, ఇక్కడ ఇప్పుడు మనకి ఇందాకట్లాగే బ్లర్గా కనిపించేసరికి దాన్ని చూడండి, నేను అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను సిటీవీ లెన్స్లో. దాన్ని ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు మనకి క్లియర్గా వచ్చింది. చూడండి, ఇప్పుడు చూడండి మనకి ఎంత క్లారిటీగా ఉందో. ఇది నేను మొబైల్తో రికార్డ్ చేస్తున్నాను పైది. ఇక్కడ ఉండే వీడియో డైరెక్ట్ నేను ఏదైతే అది రికార్డ్ చేశానో ఆ వీడియో అయితే ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, క్లారిటీ కూడా మనకి మంచిగానే ఉంది. ఇప్పుడు ఉన్న కెమెరాలు అన్నీ 10,000 అబోవ్ అయితే ఉన్నాయనుకుంటున్నాను 4K కెమెరాలు. ఇదైతే నాకైతే మంచిగానే అనిపించింది. చూడండి, చాలా క్లారిటీగా అయితే ఉంది. చూడండి, చాలా క్లారిటీగా కూడా మనకి ఎంత జూమ్ చేసినా కూడా ఉన్నంతలో మొత్తానికైతే మనకి మంచిగానే కనిపిస్తుంది. కెమెరా అయితే మనకి మంచిగానే ఉంది. చూడండి, క్లారిటీ మీరు చూసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఇందులో ఈ కెమెరాలో ఏంటంటే HDMI కేబుల్తో మనం చూసేటప్పుడు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు నా దగ్గర HDMI కనెక్ట్ చేసే మానిటర్ లేదు, అందుకని నేను PC ద్వారా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం ఈసారి HDMI కేబుల్తో పెట్టి ఏదైనా మానిటర్ కానీ టీవీలో కానీ పెట్టి మీకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా ఒకసారి చూపించేదానికి ట్రై చేస్తాను. చూడండి, చాలా వరకు అయితే నాకైతే వర్త్ అనిపించింది. ఇది నాకు 8,000 అయితే పడింది. ఇంకా తక్కువలో కూడా వస్తాయి, కానీ 4Kలతో ప్రజెంట్ మనకి కొద్దిగా మంచిగానే క్వాలిటీ అయితే
అవుట్పుట్ ఇస్తుంది కాబట్టి నాకు మంచిది అనిపించింది. ఈ విధంగా అయితే మనం ఇన్స్టాల్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన మెయిన్ ఏంటంటే ఆ కింద రింగ్ అనేది చాలా ఇంపార్టెంటు. చాలామందికి ఇది మనకి స్కోప్లో కనిపించేటప్పుడేమో బ్లర్గా ఉంటుంది, మానిటర్లో మనం సెట్ చేస్తేనేమో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. అది ఎందుకని ప్రాబ్లం అంటే ఆ కింద ఆ రింగ్ అనేది ప్రాబ్లం వచ్చి మనకి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఆ రింగ్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా ఇన్సర్ట్ చేస్తే మనకి 100% నీట్గా మన ఐస్లో కనిపిస్తుంది, అలాగే స్కోప్లో కూడా మనకి కనిపిస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.